నమస్కారం. ఈరోజు మనం చాలా ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకోబోతున్నాం. అదే తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల 2026 బదిలీల పాలసీ. ప్రభుత్వం జారీ చేసిన జీవోఎంఎస్ నో 38 ఆధారంగా ఈ మొత్తం ప్రాసెస్ ఎలా జరగబోతుందో స్టెప్ బై స్టెప్గా వివరంగా చూద్దాం. సరే, ఇక అసలు విషయంలోకి వెళదాం. ఈ బదిలీల ప్రాసెస్ గురించి క్లియర్గా అర్థం చేసుకుందాం. అంటే ఎవరు అర్హులు అనే దగ్గర్నుంచి అప్లికేషన్ ఫామ్ ఎలా ఫిల్ చేయాలి అనే వరకు మొత్తం 6 సెక్షన్లుగా విడగొట్టి ప్రతిదీ వివరంగా మాట్లాడుకుందాం. సరే, ముందుగా అసలు ఈ ప్రాసెస్ ఎందుకు మొదలైంది? ప్రభుత్వం ఉద్యోగుల బదిలీలపై ఉన్న బ్యాన్ని కొంతకాలం పాటు సడలించింది, అంటే లిఫ్ట్ చేసిందన్నమాట. మరి ఈ నిర్ణయం ప్రకారం పాటించాల్సిన అధికారిక రూల్స్ ఏంటి, గైడ్లైన్స్ ఏమున్నాయో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన చాలా ముఖ్యమైన విషయమేంటంటే ఈ బదిలీల ప్రాసెస్ అంతా కేవలం ఒక్క నెలలోనే జరిగిపోతుంది. అవును, మే 1 నుంచి మే 31, 2026 మధ్యలోనే ఈ ట్రాన్స్ఫర్స్ అన్నీ కంప్లీట్ అయిపోతాయి. సో టైం చాలా తక్కువ. ఓకే, ఇక అందరికీ ఉండే డౌట్ ఇదే. ఈ ట్రాన్స్ఫర్కి ఎవరు అప్లై చేసుకోవచ్చు, ఎవరికి ఎలిజిబిలిటీ ఉంది, ఇంకా ఈ రూల్స్ నుంచి ఎవరికైనా మినహాయింపులు అంటే ఎగ్జెంప్షన్స్ ఉన్నాయా? ఇప్పుడు ఆ వివరాల్లోకి వెళ్దాం. రూల్ చాలా సింపుల్. జనవరి 1, 2026 కల్లా ఎవరైతే ఒకే చోట అంటే ఒకే స్టేషన్లో కనీసం 3 సంవత్సరాల సర్వీస్ పూర్తి చేస్తారో వాళ్ళు బదిలీ కోసం అప్లై చేసుకోవడానికి అర్హులన్నమాట. అయితే ఇక్కడే ఒక ముఖ్యమైన ఎగ్జెంప్షన్ ఉంది. అదేంటంటే స్పౌస్ గ్రౌండ్స్ మీద అంటే భార్యాభర్తల బదిలీ కేసులకి ఈ 3 సంవత్సరాల సర్వీస్ రూల్ వర్తించదు. ఇది చాలామందికి ఉపయోగపడే పాయింట్, సో జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు చూడండి, ఇక్కడ 2 విషయాలున్నాయి. ఒకటి ఎలిజిబిలిటీ, ఇంకొకటి మ్యాండేటరీ ట్రాన్స్ఫర్. ఈ రెండింటి మధ్య తేడాను సరిగ్గా అర్థం చేసుకోవాలి. 3 సంవత్సరాలు పూర్తి చేస్తే మీరు బదిలీ కోసం అప్లై చేసుకోవచ్చు, అది మీ ఇష్టం. కానీ 4 సంవత్సరాలు పూర్తి చేస్తే మిమ్మల్ని తప్పనిసరిగా బదిలీ చేస్తారు. సో ఇది చాలా ఇంపార్టెంట్ డిఫరెన్స్. రిటైర్మెంట్కి దగ్గరగా ఉన్న ఉద్యోగులకు ప్రభుత్వం ఒక వెసులుబాటు కల్పించింది. మే 31, 2027 లోపు ఎవరైతే రిటైర్ అవ్వబోతున్నారో వాళ్ళని వాళ్లుగా బదిలీ కావాలని కోరుకుంటే తప్ప కంపల్సరీగా ట్రాన్స్ఫర్ చెయ్యరు. ఇది నిజంగా వాళ్లకు చాలా రిలీఫ్ ఇచ్చే విషయం. అయితే బదిలీల వల్ల ఆఫీసుల్లో పనులాగిపోకూడదు గదా. అందుకే ఏ కేడర్లో అయినా సరే 40% కంటే ఎక్కువ మంది ఉద్యోగులను ఒకేసారి బదిలీ చెయ్యకూడదని ప్రభుత్వం చాలా క్లియర్గా చెప్పింది. దీనివల్ల వర్క్ ఫ్లో దెబ్బతినకుండా ఉంటుంది. సరే, ఇప్పుడు ఇంకో కామన్ సిచ్యువేషన్ గురించి మాట్లాడుకుందాం. ఒకే పోస్ట్ కోసం చాలామంది అప్లై చేస్తే ఎలా? అప్పుడు అధికారులు ఎవరికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు? దీనికోసం గవర్నమెంట్ ఒక క్లియర్ ప్రియారిటీ ఆర్డర్ను సెట్ చేసింది. ఆ ఆర్డర్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ చూస్తున్నట్లుగా ఇదే ఆ ప్రయారిటీ ఆర్డర్. అన్నిటికంటే ముందు స్పౌస్ కేసులకి ప్రాధాన్యత ఇస్తారు. ఆ తర్వాత రిటైర్మెంట్కి దగ్గరగా ఉన్నవాళ్లు, ఆ తర్వాత 70% కంటే ఎక్కువ డిసేబిలిటీ ఉన్నవాళ్లు. ఇలా ఈ లిస్టు ప్రకారం ఒకరి తర్వాత ఒకరికి ప్రిఫరెన్స్ ఇస్తూ వెళ్తారన్నమాట. సో ఈ ఆర్డర్ చాలా ముఖ్యం. సరే, ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్కి వచ్చాం. అవే ముఖ్యమైన తేదీలు. ఈ మొత్తం ప్రాసెస్కి సంబంధించిన అఫీషియల్ షెడ్యూల్ ఇది. ప్రతి డేట్ని మిస్ అవ్వకుండా ఫాలో అవ్వడం చాలా అవసరం. చూద్దాం. చూడండి, మే 1 నుంచి 7 వరకు ఖాళీల లిస్ట్ ఇంకా కంపల్సరీ ట్రాన్స్ఫర్ అయ్యేవాళ్ల లిస్ట్ రిలీజ్ చేస్తారు. ఆ తర్వాత మే 8 నుంచి 15 మధ్యలో ఉద్యోగులు అప్లై చేసుకోవాలి. ఇది డెడ్లైన్, గుర్తుపెట్టుకోండి. ఇక 16 నుంచి 24 వరకు అప్లికేషన్స్ వెరిఫై చేసి కౌన్సెలింగ్ జరుపుతారు. ఫైనల్గా మే 25 నుంచి 31 లోపు ట్రాన్స్ఫర్ ఆర్డర్స్ ఇచ్చేస్తారు. సరే, డేట్స్ చూశాం కదా. ఇప్పుడు అసలు అప్లికేషన్ ప్రొసీజర్ ఎలా ఉంటుందో చూద్దాం. ఈ ప్రాసెస్ని స్మూత్గా కంప్లీట్ చెయ్యాలంటే ఈ విధానాన్ని సరిగ్గా అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. అయితే ఇక్కడొక ప్రశ్న వస్తుంది. ప్రభుత్వం కొన్నింటిని హార్డ్షిప్ ఏరియాలుగా గుర్తిస్తుంది కదా. మరి ఆ ప్రాంతాలకి వెళ్లడానికి ఎవరూ ఇష్టపడకపోతే, అంటే సరిపడా ఆప్షన్స్ రాకపోతే పరిస్థితి ఏంటి? అక్కడ ఖాళీలను ఎలా ఫిల్ చేస్తారు? దానికే ఈ లాటరీ సిస్టమ్ అనే సమాధానముంది. ఎవరూ వెళ్లడానికి ఇష్టపడని ఆ హార్డ్షిప్ ఏరియాల్లో కూడా తప్పనిసరిగా సిబ్బంది ఉండాలి కదా. అందుకే అక్కడున్న ఖాళీలను భర్తీ చేయడానికి పారదర్శకంగా అంటే అందరి ముందు ఒక లాటరీ తీసి ఉద్యోగులను సెలెక్ట్ చేస్తారన్నమాట. అప్లికేషన్ ప్రొసీజర్లో మరికొన్ని ముఖ్యమైన పాయింట్స్ ఉన్నాయి. మీరు అప్లై చేసేటప్పుడు 5 చోట్లకి ప్రిఫరెన్స్ ఇవ్వాలి.
మొత్తం ప్రాసెస్ అంతా కౌన్సిలింగ్ ద్వారా చాలా ట్రాన్స్పరెంట్గా జరుగుతుంది. వీలైనంతవరకు ఆన్లైన్లోనే అప్లై చేసుకునే సౌకర్యం ఉంటుంది. ఇంకో విషయమేంటంటే, మీకు ట్రాన్స్ఫర్ ఆర్డర్ వచ్చిన 3వ రోజున మీరు ఆటోమేటిక్గా రిలీవ్ అయినట్లే లెక్క. రైట్, ఇక చివరి సెక్షన్కి వచ్చేసాం. అదేంటంటే అప్లికేషన్ ఫామ్ నింపేటప్పుడు ఎలాంటి తప్పులు చెయ్యకూడదు. ఈ అనెక్షర్ 2 ఫామ్ నింపేటప్పుడు కొన్ని కామన్ మిస్టేక్స్ జరుగుతుంటాయి. వాటిని అవాయిడ్ చేయడానికి కొన్ని టిప్స్ చూద్దాం. ఈ టిప్స్ ఫాలో అయితే మీ అప్లికేషన్ రిజెక్ట్ అయ్యే ఛాన్స్ ఉండదు. ముందుగా మీకిచ్చిన 5 ఆప్షన్స్ని తప్పకుండా నింపండి. మీరు ఇప్పుడున్న స్టేషన్లో ఎప్పుడు జాయిన్ అయ్యారో ఆ డేట్ని క్లియర్గా రాయండి. ఒకవేళ స్పౌస్ కేస్ అయితే వాళ్ల ఉద్యోగ వివరాలు కరెక్ట్గా ఇవ్వాలి. అన్నిటికన్నా ముఖ్యం, మీ ఎంప్లాయ్ ఐడి, పోస్ట్ క్యాడర్ వివరాలు చాలా జాగ్రత్తగా తప్పులు లేకుండా ఫిల్ చేయండి. మొత్తం ప్రక్రియ చూశారు కదా. వెళ్లే ముందు ఒక్క విషయం మాత్రం మర్చిపోవద్దు. ఈ అవకాశం కేవలం మే 31, 2026 వరకే. జూన్ 1 నుంచి బదిలీలపై మళ్లీ బ్యాన్ అమల్లోకి వస్తుంది. కాబట్టి ఈ తక్కువ టైంలోనే మీ నిర్ణయం తీసుకుని ప్రాసెస్ కంప్లీట్ చేసుకోవడం చాలా చాలా ముఖ్యం.